65 కీర్తన 3వ వచనం. నా మీద మోపబడిన దోషములు భరించజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం భరించజాలనివి. దోషములు ఏంటంట? భరించజాలు. ఇంకొక మాట చెప్పాడు, నీవే ప్రాయశ్చిత్తం చేసితివి. ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి? మన దోషములు తీసివేయగలిగిన వాడు ఎవరు కూడా లేరు. అందుకే భరించజాలనివి అని చెప్పాడు. ఎవరు భరిస్తారు మరి? వెలెవరు చెల్లిస్తారు? మన పక్షమున ఆ స్థానానికి ఎవరు రాగలుగుతారు? అందుకే ఈ కీర్తన ఎంత అద్భుతమైందంటే, మా దోషములు భరించజాలనివి అని చెప్పాడు. కీర్తనకారుని యొక్క అంగలార్పు ఇది. పౌలు గారు కూడా ఈ విషయం దుఃఖపడి కేకేశాడు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఇది ప్రశ్న. ఎవరు రక్షించాలి? ఈ దోషాలు ఎవరండి రక్షిస్తారు? భరించజాలనివి అని చెప్పాడు. అందుకే ఎవరు భరించలేకపోయారు, ఎవరు రక్షించలేకపోయారు. మనిషిని యొక్క ఆలోచనలో నుండి పుట్టింది మతం. ఏ మతం కూడా మనిషి యొక్క దోషాలను భరించలేకపోయింది. అందుకే మనుషులు రకరకాల పద్ధతులు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే భరించేవాడు వచ్చాడు, సహించేవాడు వచ్చాడు. క్రిస్మస్లో జరిగింది అదే. ఆయన ఎలా వచ్చాడు తెలుసా? దుఃఖపుత్రుడిగా వచ్చాడు. నిశ్చయముగా మన వ్యసనములను భరించను, మన దోషములను. మ్యాన్ ఆఫ్ సారోస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన దుఃఖపుత్రుడు, భరించువాడు ఆయన. నిన్ను నన్ను భరించేవాడు ఎవరు లేకపోగా దేవుడే మానవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఏ మానవుడు సాటి మానవుని రక్షించడానికి వీల్లేదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఎందుకు క్రైస్తవత్వం మతం కాదంటే, మతానికి వినండి, అభిప్రాయం తప్పు అవుతుంది. అభిప్రాయం, నాకు తోచిన అభిప్రాయం, ఇది చేయొచ్చా, ఒకవేళ చేస్తే అవుద్దేమో, దానిలో నుండి పుట్టింది మతం. ఇది పోవాలంటే ఏం చేయాలి? ఒకసారి ఆ చెట్టు చుట్టూ తిరిగి ప్రయత్నం చేయి, లేదా చాలామందికి అన్నదానం చేసి ట్రై చేయి, వస్త్రాలు ఇచ్చి ట్రై చేయి, పుణ్యం చేయి, లేదా నిన్ను నీవు దీక్ష చేసుకో, చెప్పులు విడిచినాడు గుండు చేపించుకో, ఒంటి మీద ఉన్న నగలనిచ్చేయి, పాపం పోద్దేమో. పోదు. ఇంత చేసిన మానవుడు ఇంకా వెతుకుతున్నాడు. ఇదే ఏంటంటే మోపబడిన దోషాలు నేరస్థాపన చేయబడి నిశ్చయముగా మన అతిక్రమములు ఆయన భరించడానికి వచ్చాడు. అందుకే పరిచయ వాక్కులు బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట, లోక పాపములు మోసుకొని పోవు దేవుని మోసుకొని పోవాడు ఆయన. ఎవరనుకుంటున్నారు? ఆయన నన్ను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, నా పాపముల నిమిత్తం. అందుకే ఇక్కడ కింద మాట చెప్పాడు, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము అని చెప్పాడు. ప్రాయచిత్తం ఏంటి? ప్రాయచిత్తం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే అటోన్మెంట్. చిత్తము అంటే అర్థం ఏంటంటే, తెలుగులో ఏంటంటే అటోన్మెంట్, ఇంకా తెలుగులో ఇంగ్లీష్లో అటోన్మెంట్, దాన్ని తెలుగులో పలకడానికి ఏంటంటే కప్పుట. ఏంటి? కవర్. చెప్పండి, కప్పుట. అందరూ చెప్పండి, ఏం చేయటం? కప్పడం. ఎలా కప్పాడు? ఏదేం తోటలోకి వెళ్ళిపోవాలి మనం. పండు తినగానే కళ్ళు తెరవబడ్డాయి, దిగంబరులమని. అంటే పాపం వచ్చింది, అంటే పాపపు కళ్ళు వచ్చినాయి వాళ్ళలో. ప్రభువును చూచే కన్నులు, దుష్టత్వం వచ్చి కంటి తూపుతో చంపేవాడయ్యాడు మనిషి. చూసారా? ఈ కళ్ళల్లో ప్రభు ప్రేమ పోయి ఏమైంది? చెప్పండి, దేంతో చంపుతాను అంటున్నాడు బాలకృష్ణ. దేంతో అంట? కంటి చూస్తూ చంపేది. ఏదేం తోటలో వచ్చిన దుష్టత్వం ఆయనలో కూడా పాకుతుంది. అవును,
ఆయనలోనే కాదు, నీలో నాలో కూడా. దావీదు మీద సౌలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆడ నుంచే. అందుకే ఆ కళ్ళు మంచివి కాదు, పాపము నిండిన కళ్ళు. అందుకే తాము దిగంబరులమని తెలుసుకొని దే ట్రై దెమ్సెల్వ్స్ దే బెస్ట్ టు కవర్ దేర్ నాకెడ్నెస్. వాళ్ళు ఏం చేశారు? దిగంబరులమని తెలుసుకొని ఏం కప్పుకున్నారు? అది అవ్వదు, అది ఎండిపోయిన తర్వాత ఊడిపోయాను. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోటలో చర్మపు చొక్కాయలు కుట్టించి, ఎక్కడి నుంచి వచ్చినాయి? జంతువు. ఆయన జంతువును వధించి, మామూలుగా అయిందా జంతువు వధించటం? ఆ జంతువు చంపబడుతున్నప్పుడు ఆ జంతువు వేసిన కేక, చంపబడుతున్నప్పుడు ఆర్తనాదం, చంపబడుతున్నప్పుడు నిర్దోషమైన జంతువు, ఏ పాపం ఎరుగని జంతువు, అమాయకపు జంతువు చంపబడి రక్తము చిందించబడి దాని చర్మము తీయబడి, పాపం చేసింది ఎవరు? శిక్ష భరిస్తుంది ఎవరు? ఏదేను తోటలో ఆ వధించబడిన జంతువే, గొర్రె పిల్లే ఎవరైనా. ఆ చర్మపు చొక్కాయలు తీసి కుట్టించి వారిని తొడిగింప చేశానంటే దాని పేరు ఏంటంటే ప్రాయచిత్తము, ఎటోన్మెంట్. అప్పుడు దేవుని ముందుకు వచ్చారు వాళ్ళు. ఇది జరిగిన సంగతి. ఇది అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఎటోన్మెంట్, ప్రాయచిత్తం చేశావు, నువ్వు చేయకపోతే ఎవరు చేయరు. అందుకే దేవుడు మానవుడిగా వచ్చాడు, ఎందుకంటే మధ్యవర్తిగా వచ్చాడు, పాపరహితుడిగా వచ్చాడు, పాపము లేనివాడిగా వచ్చాడు. అందుకే ప్రభు చెప్పాడు, నాలో పాపమున్నదని మీలో